ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ అ బ్లెస్డ్ క్రిస్మస్. క్రిస్మస్ అనగానే ఆనందాల పండుగ. ఈ ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగే. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక జాతికో, ఒక కులానికో, ఓ మతానికో, ఓ వర్గానికో చెందిన దేవుడు కాదు. కానీ బైబిల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఈ లోకంలో ఉన్న మానవాళికి అంతటికీ ప్రేమను, సంతోషమును, సమాధానాన్ని, రక్షణను అందించడానికి క్రిస్మస్లో బహుమానంగా దేవుడే తన్ను తాను ఈ భూలోకానికి దిగివచ్చాడు. క్రిస్మస్ అనగానే చాలామందికి పంటి పండుగ. రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని వాటిని భుజిస్తూ సంతోషిస్తూ ఉంటారు. మరికొంతమందికి క్రిస్మస్ అంటే ఒంటి పండగ. చక్కని అందమైన దుస్తులు ధరించుకొని ఇదే నిజమైన క్రిస్మస్ అని తలస్తూ ఉంటారు. మరికొంతమందికి క్రిస్మస్ అనగానే ఇంటి పండుగ. ఇంటిని చక్కగా పెయింటింగ్స్తో, డెకరేషన్స్తో అలంకరించి ఇదే నిజమైన క్రిస్మస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థమైన క్రిస్మస్సే అవుతుంది. ఒక పట్టణంలో ఒక యవనస్తుడు జీవిస్తూ ఉండేవాడు. అతని జీవితంలో అనేక విధాలుగా నష్టపోయి ఆఖరికి ఒక రైఫిల్ 3 బుల్లెట్స్ మాత్రం అతనికి మిగిలిన్నాయి. తన జీవనాన్ని ముందుకు ఎలా కొనసాగించుకోవాలో అర్థం కాక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఆ యవనస్తుడు ప్రార్థన చేశాడట. దేవా, ఆఖరికి 3 బుల్లెట్లు, ఈ గన్ను మాత్రం నా దగ్గర మిగిలి ఉంది. ఏదో రకంగా నా బ్రతుకుని ముందుకి నడిపించుకోవాలనుకుంటున్నాను. నాకు నువ్వు సహాయం చేయి. వేటాడడానికి వెళ్తున్నాను. మంచి జంతువులు ఏదైనా నాకు కనపడి వాటిని చంపేటట్లు సహాయం చేయి అని ప్రార్థన చేసుకొని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళగానే అక్కడ ఒక కుందేలు కనబడింది. అనుకున్నాడు, ఈ కుందేలు చంపితే చక్కగా ఆ కుందేలు మాంసాన్ని నా గృహానికి తీసుకొని వెళ్ళొచ్చు. నా భార్య మంచి కూర వండి పెడుతుంది అని అనుకొని గురి చూసి ఆ కుందేలుని కొట్టాడు. కానీ ఆ బుల్లెట్ వచ్చిన శబ్దానికి ఆ కుందేలు పారిపోయింది. చాలా నిరాశ పడిపోయాడు. రెండో బుల్లెట్ దేన్ని చంపాలా అని ఆలోచిస్తూ ఉండగా చెట్టు మీద ఒక ఉడత కనబడింది. ఆ ఉడత చూడగానే అనుకున్నాడు, పెద్ద పెద్ద జంతువులేమీ కనబడట్లేదు, కనీసం ఈ ఉడతనన్నా చంపుదాము అని అనుకొని గురి చూసి కొట్టగానే ఈ ఉడత కూడా పారిపోయింది. ఇంకా ఆఖరికి ఒకే ఒక బుల్లెట్ మిగిలింది. ఆ పాత రైఫిల్తో ఈ యవనస్తుడు పైకి చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను దేవా, ఏదోలా నన్ను కనికరించు, నాకు సహాయం చేయి, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనకు జవాబు వచ్చింది అన్నట్లుగా అక్కడ జింక కనబడింది. ఆ జింకను చూడగానే ఎంతో ఆనందపడిపోయాడు. ఈ జింకను చంపితే చాలా డబ్బులు సంపాదించవచ్చు, నేను జింక మాంసం కూడా మా ఇంట్లో ఉన్న వారందరూ తినొచ్చు అని అనుకొని గురి చూసి కొడదాము అని అనుకునే సమయానికి దేవుని స్వరం అతనికి వినపడింది. దేవుడు అతనితో ఏదో చెప్తున్నట్లుగా అనిపించి నిదానించగానే దేవుడు అంటున్నాడు, ఆగు, నువ్వు చేస్తున్న పనిని మాని ఆ చెట్టు మీద ఏదో ఉంది, దాన్ని చూసి గురి చూసి చంపు, నా మీద విశ్వాసం ఉంచు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చెట్టు మీద ఏముంది అని గమనిస్తే అక్కడ ఒక టర్కీ కోడి ఉందండి. ఆ గిన్నె కోడిని చూడగానే అనుకున్నాడు, గిన్నె కోడిని చంపితే నాకు పెద్ద డబ్బులు రావు, ఈ జింకని చంపితే నాకు చాలా లాభం వస్తుంది కదా అని అనుకున్నాడు. గిన్నె కోడిని చంపొద్దులే అని అనుకుంటుంటే దేవుడు మళ్ళీ అంటున్నాడు, నా మాట విను, లుక్ అప్, ఎయిమ్ హై, దాన్ని చంపు, నీకు ప్రయోజనం కలుగుతుంది అని. ఇంత లోపల దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి ఆ గిన్నె కోడిని చంపుదాము అని అనుకునేసరికి అతని కాళ్ళ దగ్గరకు ఒక ర్యాటిల్ స్నేక్ వస్తుందంట. అతని కాటు వేద్దామని ఆ సర్పం వస్తూ ఉండగా, అమ్మో బ్రతికుంటే ఎలాగోకలా జీవించవచ్చులే, ఏదోలా సంపాదించుకోవచ్చులే అని అనుకొని ఆ రైఫిల్లో ఉన్న ఆఖరు బుల్లెట్తో ఆ పాముని చంపేద్దాము అని అనుకున్న సమయానికి దేవుడు అంటున్నాడు, ఆగు ఆగు, నీకేం పర్వాలేదు, నేను చెప్పిన మాటను విను, ఆ రైఫిల్తో ఆ చెట్టు మీద ఉన్న ఆ గిన్నె కోడిని గురి చూసి కొట్టు అని దేవుని స్వరం మళ్ళీ వినపడింది. దేవుని మాట వినడం కష్టం అనిపించినా దేవునికి విలువిస్తే నా జీవితంలో ప్రయోజనం ఉంటుంది అని ఆ వ్యక్తి భావించి ఎప్పుడైతే ఆ ఆఖరు బుల్లెట్ కొట్టాడో అది కరెక్ట్గా వెళ్ళి ఆ గిన్నె కోడికి తగిలింది. ఆ వైల్డ్ టర్కీ బోన్కి తగిలి మళ్ళీ ఆ బుల్లెట్ తిరిగి వచ్చి అక్కడున్న జింకకు కూడా తగిలింది. ఒకే దెబ్బకు ఈ 2 జీవులు చనిపోయాయి. ఈ కంగారులో ఆ వ్యక్తి ముందుకు తుళ్ళిపడ్డాడు. కరెక్ట్గా అతని కాలు ఆ పాము తల మీద పడిందండి. పాము కూడా పచ్చడైపోయింది. పాము మీద కాలేస్తున్నాను అనే ఆందోళనతో వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడిపోతుంటే అతని వెనకాల ఒక చిన్న సరస్సు ఉంది. దాని నిండా చేపలున్నాయి. కరెక్ట్గా ఇతను ఆ సరస్సులో పడేసరికి కొన్ని చేపలు అతని నోట్లో, మరికొన్ని చేపలు అతని జేబులో పడాయట. ఎంత ఆశ్చర్యం కదా!
దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా ఈ వ్యక్తి ఎన్నో ప్రయోజనాలు పొందుకున్నాడు. నిజమే, దేవుని మాటకు విలువిచ్చిన ఏ వ్యక్తి జీవితంలో అయినా దేవుడు నష్టపోకుండా వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి నువ్వు విలువిస్తే దేవుడు నీ జీవితాన్ని విలువైన జీవితంగా మారుస్తాడు. నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఈ సమయంలో బైబిల్లో నుండి 3 స్త్రీలను క్రిస్మస్ సందర్భంగా మీ జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. ఈ 3 స్త్రీలు ధనవంతులు కాకపోయినా ఈ 3 స్త్రీలు ధన్యురాలైన స్త్రీలుగా పిలువబడ్డారు. ఆ 3 స్త్రీల జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు మనం ధ్యానిద్దాం. పాత నిబంధనలోని ఆఖరు గ్రంథం మలాకి గ్రంథము తరువాత మత్తయి సువార్త ప్రారంభించడానికి ముందు ఒకవేళ బైబిల్లో ఒక్క తెల్ల పేజీ మాత్రమే ఉంటుందేమో, కానీ చరిత్రలో మనం గమనించినట్లయితే అది 400 సంవత్సరాల చీకటి కాలం. వి కాల్ ఇట్ యాజ్ ద డార్క్ పీరియడ్ ఇన్ హిస్టరీ. చీకటి కాలం అని ఎందుకు పిలుస్తామంటే సూర్యుడు ఉదయించలేదు అని కాదు, కానీ ఆ 400 సంవత్సరాలు దేవుడు మౌనమైపోయాడు. దేవుని యొక్క వాక్కు కానీ, దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని దూతలు కనబడి ఏ ఒక్కరికి ఏ విధమైన మాటలు చెప్పడం కానీ ఆ 400 సంవత్సరాల్లో జరగలేదు. అయితే ఆ చీకటినంతటినీ ఛేదించుకుంటూ నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉదయించాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు మార్గం సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలో పుడతాడు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లి ఎవరో కాదు, ఎలిజబెత్. ఎలిజబెత్ జీవితంలో ఆమె ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిందో, ఆమె ఎలా ప్రభు కొరకు జీవించిందో గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ జీవితంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిద్దాం. మొదటిగా, ఎలిజబెత్ జకర్యా అనే యాజకుని భార్య. అంత మాత్రమే కాదు, అహరోను కుమార్తెల్లో ఒకతే అని రాయబడింది. ఆమె ఒక దైవిక వారసత్వం కలిగిన స్త్రీ. రెండవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క న్యాయ విధులు ఆజ్ఞల చొప్పున ఆమె జీవించింది. 3వ అంశము, దేవుని దృష్టిలో నిరపరాధిగా ఆమె బ్రతికింది. 4వ అంశము, నీతిమంతులుగా ఈ భార్య భర్తలిద్దరూ జీవించారు. ఎంత ధన్యకరమైన జీవితం కదండి. ఈ రోజుల్లో నిరపరాధులుగా బ్రతకడం అంటే అది ఎంతో కష్టమైన విషయం. దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి బ్రతకడం కూడా ఎంతో కష్టమైన విషయం. ఈ పాపలోకంలో, ఈ దుష్టలోకంలో రకరకాల శోధనలు, రకరకాల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నడవడం అనేది ఒక గొప్ప ఛాలెంజ్. అయితే జకర్యా, ఎలిజబెతులు దేవుని ఆజ్ఞల చొప్పున జీవించారు. ఇంత భక్తిగా జీవిస్తున్న ఈ కుటుంబంలో ఒక గొప్ప లోటు ఉంది అని మనం దేవుని వాక్యంలో గమనించగలం. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇంత గొప్ప భక్తి గల కుటుంబంలో 2 కొదువలు, 2 కొరతలు మనం చూస్తున్నాం. మొదటిది, ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. రెండవదిగా మనం గమనించినట్లయితే పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. నిరీక్షించడానికి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కారణం ఏంటి అంటే ఆమె వృద్ధురాలు అని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. వృద్ధురాలు అంటే బహుశా 60 సంవత్సరాల పైమాటే అని మనం చెప్పుకోవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. జకర్యా ఎంత భక్తి కలిగిన యాజకుడు అంటే దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వకపోయినా, వారి జీవితంలో ఒక గొప్ప కొరత ఉన్నప్పటికీ తన యాజక ధర్మాన్ని తను జరిగిస్తూనే ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఎలిజబెత్ ఎక్కడా దేవుని మీద ఆయాసపడినట్లు కానీ, దేవుని నిందించినట్లు కానీ, ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి అని ప్రశ్నించినట్లు కానీ మనం చూడం. చాలాసార్లు మన జీవితంలో శ్రమలు రాగానే దేవుని మీద అలుగుతారు. దేవా, నేనే కనబడ్డానా నీకు ఈ శ్రమలు పంపించడానికి అని అడుగుతూ ఉంటాం. ఆర్థర్ యాష్ అనే ఒక వింబుల్డన్ ప్లేయర్ అమెరికా దేశంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక నల్ల జాతీయుడు. అనేక సంవత్సరాల తర్వాత వింబుల్డన్ ట్రోఫీని అతను సంపాదించుకున్నాడు. 1983వ సంవత్సరంలో ఆర్థర్ యాష్కు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఒక సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన సమయంలో డాక్టర్స్ ఇతనికి మరి తెలియకుండా పొరపాటున ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థర్ యాష్ ఎయిడ్స్ బారిన పడ్డాడు. ఎప్పుడైతే ఇతను ఎయిడ్స్తో బాధపడుతున్నాడో
చేయబోతున్నాడు అని ప్రపంచంలోని అభిమానులందరూ తెలుసుకున్నారు. చాలామంది సానుభూతి ఉత్తరాలు రాయడం ప్రారంభించారు. వారిలో ఒక వ్యక్తి ఇలా రాశాడు, ఏమనంటే, ఆర్థర్ యాష్, ఇంత భయంకరమైన వ్యాధికి దేవుడు నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వై డిడ్ గాడ్ చూజ్ యూ ఫర్ సచ్ అ హారబుల్ డిసీజ్? ఎప్పుడైతే ఈ ఉత్తరం ఆర్థర్ యాష్కు అందిందో అతను ఈ విధంగా స్పందించాడు. 50 లక్షల మంది చిన్నపిల్లలు టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తారు. వారిలో కేవలం 5 లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడతారు. ఆ 5 లక్షల మందిలో కేవలం 50,000 మంది మాత్రమే సర్క్యూట్ లెవెల్ వరకు చేరుకుంటారు. వారిలో కేవలము 5,000 మందే గ్రాండ్ స్లామ్ ఆడతారు. ఈ గ్రాండ్ స్లామ్ ఆడిన 5,000 మందిలో 50 మంది మాత్రమే వింబిల్డన్ ఆడతారు. ఈ 50 మందిలో కేవలం 2 మాత్రమే ఫైనల్స్ ఆడతారు. ఆ 2లో కేవలం ఒక్కరే ఆ ట్రోఫీని అందుకుంటారు. ఆ వింబిల్డన్ ట్రోఫీ నేను అందుకున్నప్పుడు ప్రపంచమంతా నన్ను చప్పట్లు కొట్టింది, ప్రపంచమంతా నన్ను అభినందించింది, ప్రపంచమంతా నన్ను అభిమానించింది. ఆ సమయంలో నేను దేవుని ప్రశ్నించలేదు, ఇంత గొప్ప ట్రోఫీ ఎందుకు దేవా నాకే ఇచ్చావు అని నేను అడగలేదు. ఈనాడు ఈ కష్టము, ఈ శ్రమ నా జీవితంలో వచ్చినా నేను దేవుడిని అడగదలుచుకోలేదు, ఈ కష్టము దేవుడా నాకెందుకు పంపించావని. వాట్ అ గ్రేట్ ఆన్సర్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన జవాబు అతను రాశాడు కదండి. ఆర్థర్ యాష్కు దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం అచంచలమైనది. ఎలిజబెత్, జకర్యాలు కూడా అట్టి విశ్వాసంతో దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, ప్రపంచమంతా నిందిస్తున్నా పర్వాలేదు, ఇంత లోటు ఇంత కొరత మా కుటుంబంలో ఉన్నా పర్వాలేదు, దేవుని పట్ల మా భక్తి, మా విశ్వాసాన్ని మాత్రం తగ్గనీయము అని ఒక తీర్మానం తీసుకున్నారు. దేవుడు నమ్మదగిన దేవుడు. ద గాడ్ దట్ యూ అండ్ ఐ సర్వ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన తన బిడ్డలను ఎప్పుడు విడనాడు వాడు కాదండి. ఎప్పుడైతే జకర్యా యాజక ధర్మం జరిగిస్తున్నాడో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఇలా అంటుంది. 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. నీ ప్రార్థన వినబడినది. గాడ్ హ్యాస్ హర్డ్ యువర్ ప్రేయర్. నీవు నేను సేవిస్తున్న దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు మాత్రమే కాదు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని నీరసించిపోయావేమో, ఇక ప్రార్థనకు జవాబు రాదులే అని ప్రార్థన చేయడం మానేసావేమో, నీవు చేసిన ప్రార్థనలు నువ్వు మర్చిపోవచ్చేమో, నీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన వాగ్దానం చేసే దేవుడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. బహుశా ఎలిజబెత్ వివాహమైనప్పటి నుంచి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధాప్యం వరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉండుంటుంది. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక చక్కని బిడ్డను దయచే, నాకు ఒక చక్కని కుమారుని అనుగ్రహించు అని ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, జకర్యా ప్రార్థన విన్నాడు. ఆ దినాల్లో ఒకవేళ స్త్రీలకు పిల్లలు లేకపోయినట్లయితే ఆమె దేవుని దయను సంపాదించుకోలేకపోయింది. అదొక శాపముగా అనేక మంది భావిస్తూ వారిని చిన్న చూపు చూసేవారట. మరి అనేక మంది పురుషులు ఆ భార్యలకు పిల్లలు లేకపోయినట్లయితే వారికి డివోర్స్ ఇచ్చి వారిని విడనాడుతూ ఉండేవారు. అట్టి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎలిజబెత్ చలించలేదు, ధైర్యంగా ప్రభు కొరకు నిలబడింది, తన భక్తిని కాపాడుకుంది, దేవుని పట్ల యథార్థంగా వీరిద్దరు జీవించారు. దేవుడు ఎలిజబెత్, జకర్యాల ప్రార్థన విన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం గమనించినట్లయితే ఎలిజబెత్ యొక్క ప్రార్థనను విన్న దేవుడు ఒక ఎక్స్ట్రాడినరీ సన్ను వారికి అనుగ్రహించాడు. కేవలం ఒక కుమారుని ఇచ్చి బిడ్డలు లేరు అనే నిందను తీసివేయి ప్రభువా అని ఎలిజబెత్ ప్రార్థన చేసి ఉంటుందేమో, కానీ దేవుడు మాత్రం ఇంతకాలం నువ్వు వేచి ఉన్నందుకు, ఇంతకాలము నమ్మకంగా నన్ను వెంబడించినందుకు, ఇంతకాలము నమ్మకంగా ప్రార్థన చేసినందుకు నీ కన్నీరంతటికి నేను ప్రతిఫలం ఇస్తున్నాను అన్నట్లుగా ఒక శ్రేష్టమైన కుమారుని వారికి బహుమానంగా అనుగ్రహించారు. లూకా సువార్త 1వ అధ్యాయం 14-17 వచనాలు మనం గమనించినట్లయితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. దేవుడు వీరికి ఇవ్వబోతున్న యోహాను అనే కుమారుడు 5 ప్రత్యేకతలు కలిగి ఉంటాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటిది
ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడట. రెండవది, మద్యమునైనను ద్రాక్షారసమైనను ముట్టకుండా జీవిస్తాడట. మూడవదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. నాలుగవదిగా అనేక మందిని ప్రభు యొద్దకు తిప్పడానికి, ప్రభు వైపుకు తిప్పడానికి ఒక సాధనంగా వాడబడతాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగి ఉంటాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఒక కుమారునిచ్చి బిడ్డలేరు అనే నిందను తొలగించు ప్రభువా అని ఎలిజబెత్ అడిగిందేమో కానీ ఆమె కన్నీరంతటికి దేవుడు ఒక అద్భుతమైన కుమారుని అనుగ్రహించి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని రుజువు చేశాడు. ప్రియమైన తల్లి, నువ్వు దుఃఖపడుతున్నావా నీ బిడ్డల విషయంలో? ప్రియమైన సహోదరి, నీ భర్త మారడని కృంగిపోతున్నావా? నీ జీవితంలో ఇవెప్పుడు జరగవేమో, అసాధ్యమో అని అనిపించే కార్యాలు ఏమన్నా ఉన్నాయా? ప్రార్థన చేసి 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 విసిగిపోయి మానివేశావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, విసుగక ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. నీ ప్రార్థన కూడా వింటున్నాడు. తగిన సమయంలో ఆయన తప్పకుండా జవాబు అనుగ్రహించి నిన్ను సంతోషముతో సంభ్రమాశ్చర్యాలతో నింపే దేవుడు అని ఎలిజబెత్ జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. మనము కూడా స్ఫూర్తి పొందుదాం. క్రిస్మస్లో మనం ధ్యానించబోతున్న రెండవ స్త్రీ ఎవరు అంటే మరియా. దేవుడు ఈ లోకానికి రావడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న శ్రేష్టమైన సాధనము మరియా. అందుకే మరియను ధన్యురాలైన స్త్రీగా మనందరం పిలుస్తూ ఉంటాం. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా అనే దైవజనుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ప్రవచించారు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అనే ప్రవచనం ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్త్రీలందరూ విన్నారో అనేక మంది స్త్రీలు పెండ్లి చేసుకోకుండా అవివాహితులుగా మిగిలిపోయారట. కారణం ఏంటి అంటే రక్షకుడు మా గర్భాన పుడతాడేమో, ఆ మహాభాగ్యం నాకు దొరికితే బాగుండు అని ప్రతి స్త్రీ ఆలోచించి ఆశించి కనిపెట్టారట. ఆ సమయంలో దేవునికి కనబడిన స్త్రీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్త్రీ మరియా. మరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినట్లయితే ఒక పేదింటికి చెందిన ఒక యవ్వనస్తురాలు, పెద్దగా చదువుకున్న అమ్మాయి కూడా కాదు. ఈ లోక సంబంధంగా చూసినట్లయితే షీ వాజ్ అన్ ఆర్డినరీ గర్ల్. ఒక అత్యంత సామాన్యమైన స్త్రీను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాట్ ఈస్ సో ఎక్స్ట్రాడినరీ అబౌట్ మేరీ దట్ గాడ్ చోస్ హర్? దేవుడు మరియను ఏర్పాటు చేసుకోవడానికి ఆమెలో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ లోక సంబంధంగా ఏ ప్రత్యేకత లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు కలిగిన స్త్రీ మరియా. మరియ జీవితంలోండి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు మీతో పంచుకుంటాను. గాబ్రియేలు దూత పరలోకం నుండి పంపబడుతుంది. ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియ యొద్దకు వస్తుందో ఈ విధంగా పలుకుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడు అని చెప్పెను. యూ హూ ఆర్ హైలీ ఫేవర్డ్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. మరియా, దేవుని యొక్క దయను ఎంతో నువ్వు సంపాదించుకున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే శుభవచనాన్ని గాబ్రియేలు దూత మరియతో పలుకుతుంది. మరియా ఈ లోక సంబంధంగా ఆస్తిపాస్తులున్న స్త్రీ కాదేమో, పేరు ప్రఖ్యాతులున్న స్త్రీ కాదేమో, కానీ దేవుని దయను మాత్రం ఆమె సంపాదించుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. ఈ లోక సంబంధంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాలి అని ప్రయాసపడుతూ ఉంటాం. ఎన్నో వెండి బంగారాలు సంపాదించాలని, ఆస్తిపాస్తులు కూడబెట్టాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుని దయను నువ్వు సంపాదించుకున్నావా? దేవుని కృపను నువ్వు పొందుకున్నావా? ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత భాగ్యవంతుడో భాగ్యవంతురాలు అయినప్పటికీ దేవుని దయ నీకు తోడుగా లేకపోతే నువ్వు ఒక దురదృష్టవంతుడివే, ఒక దురదృష్టవంతురాలివే. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరియా దేవుని దయను సంపాదించుకుందట. షీ వన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో అడుగుదాం, దేవా నీ దయ నాకు కావాలి, నీ దయలో మనుషుల దయలో నేను వర్ధిల్లునట్లుగా నాకు సహాయం చేయి. మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల రెండవ కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరియా తగ్గింపు కలిగిన, దీనత్వము కలిగిన స్త్రీ. లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను.
మరియా దేవుని స్తుతిస్తూ ఈ విధంగా పలుకుతుంది, రక్షకుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆయన దీనురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నా దీనస్థితిని కటాక్షించాడు అని ఎంతో చక్కని మాటలు పలుకుతుందండి. ఈ రోజుల్లో ఒక మంచి ఉద్యోగం రాగానే, కొంచెం ఆస్తి సంపాదించుకొని, ఓ బిల్డింగ్ కట్టుకోగానే, ఓ కారు రాగానే చాలామందికి దేవుడు కనబడ్డు, బంధువులు కనబడరు, ఎవరిని లెక్క చేయకుండా బ్రతుకుతూ ఉంటారు. మరియ జీవితంలో లోకరక్షకుడు ఆమె గర్భాన ఉన్నాడు అని తెలిసినప్పటికీ ఎంతో గొప్ప తగ్గింపుతో, వినయముతో ఆమె అంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆమె తగ్గింపు కలిగిన స్త్రీ. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అని దేవుని వాక్యంలో ఉంది. హెచ్చించబడాలని కోరుకుందా ప్రియమైన తమ్ముడు? దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని ఆశపడుతున్నావా చెల్లెమ్మ? అయితే నీలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం తగ్గింపు. మరియలో ఉన్న తగ్గింపే ఆమె యొక్క ఆత్మీయ అలంకారము. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. మరియలో ఉన్న మూడవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే గాబ్రియేలు దూత సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటాడు, దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పగానే మరియ వెంటనే ఈ విధంగా సమాధానం చెప్తుంది. 38వ వచనం మనం చదివినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. మరియలో ఉన్న మూడో లక్షణం ఏంటి అంటే విధేయత. షీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్స్ విల్. దేవా, నీ చిత్తములో నేనున్నట్లయితే నన్ను వాడుకో, నేను నీ మాటకు నీ చిత్తానికి పరిపూర్ణమైన విధేయత చూపిస్తాను అని శిరస్సు వంచి దేవుని చిత్తానికి తాను అప్పగించుకుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సమ్మతించిన మాటలు వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు అనుభవిస్తారని. విధేయతలో ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే ఎంతో నష్టపోతాం. కానీ మరియ వలె విధేయతతో మనం జీవించినట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మనమే స్వతంత్రించుకుంటాం. క్రిస్మస్ సందర్భంలో ఉన్న మూడో స్త్రీని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరో కాదు, వృద్ధురాలైన అన్న. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. వృద్ధురాలైన అన్న 84 సంవత్సరాల వయసులో కూడా దేవాలయమును విడువక ఉందంట. ఎంత శ్రేష్టమైన అనుభవం అండి. రాజైన దావీదు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, మహారాజైనప్పటికీ, తనకు గొప్ప అంతఃపురం ఉన్నప్పటికీ, రాజైన దావీదు యొక్క ఆశ ఏంటి అంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నిజమే, దేవుని మందిరములో ఉండడం, ఆయన పరిచర్య చేయడం ఒక గొప్ప ఆధిక్యత, ఒక గొప్ప ధన్యత. 84 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న అన్న మంచానికి అతుక్కొని లేదండి, నిద్రపోతూ లేదు, సోమరిపోతుగా లేదు. ఆమె ఆ వయసులో కూడా దేవుని సన్నిధిని విడువక దేవాలయంలో పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థనలతో ఉందంట. ఈ రోజుల్లో ఉపవాసం చేయాలి అంటే ఎంత కష్టమో. యవ్వనస్తులకు ఉపవాసం చేస్తే నా అందం తగ్గిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కొంచెం పెద్ద వయసు రాగానే అమ్మో ఉపవాసం చేస్తే ఎంతో బలహీన పడిపోతామేమో, ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయేమో అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో వస్తున్న రోగాలన్నీ మనం గమనిస్తే తిండి ఎక్కువై వస్తున్నాయి తప్ప తిండి తక్కువై రోగాలు రావట్లేదండి. అన్న అనే ఈ స్త్రీ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ శ్రేష్టమైన అనుభవాలతో తన జీవితాన్ని నింపుకుంటుంది. ఈ రోజుల్లో చాలామందికి సమయం దొరికితే ఎవరితో మాట్లాడదామా అని అనుకుంటూ ఉంటాం, సమయం దొరికితే ఏం చూద్దామా అని తలస్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీకి ఉన్న ఒకే ఒక్క వ్యాపకం, ఒకే ఒక్క ఆకాంక్ష ఏంటి అంటే, ఒంటరిదాననుగా నేను మిగిలాను కరెక్టే. ఆమె 7 సంవత్సరాలు వివాహమైన తర్వాత తన భర్తను పోగొట్టుకొని విధవరాలుగా మారింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం.
చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ అన్నాకు పిల్లలు లేరేమో బహుశా, ఎందుకంటే బిడ్డలు ఉండుంటే బహుశా వారి దగ్గర ఉండుండొచ్చు. కానీ ఒంటరితనంలో తన ఒంటరితనాన్ని బట్టి నిరాశపడట్లేదు, దేవుణ్ణి నిందించట్లేదు, ఎందుకు నాకు ఇలాంటి జీవితం అని అడగట్లేదు. కానీ తన ఒంటరితనాన్ని దేవునితో గడపాలి అని ఒక చక్కని తీర్మానం తీసుకుంది. దేవుని సేవ చేస్తాను, ఉపవాస ప్రార్థనలతో నా సమయాన్ని గడుపుతానని ఈ వృద్ధురాలు ఒక చక్కని ప్రార్థన వాలును కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని సేవ చేస్తుందంట, పరిచర్య చేస్తుందంట. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు ఎవరైనా పరిచర్య చేయించుకోవాలని ఆశపడతారు. శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి అందరూ వారికి పరిచర్య చేయాలి అని కోరుకుంటారు. కానీ అన్నా మాత్రం దేవుడు నాకు శక్తి ఇచ్చినంత కాలము, నేను చేయగలిగినంత కాలము దేవుని మందిరంలో పరిచర్య చేస్తాను అని ఆమెకు దేవుడిచ్చిన శక్తిని దేవుని కొరకు వాడుతూ ఉందండి. షీఈస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అన్నా అనే ప్రవక్త్రి జీవితం నుండి మనందరం కూడా ఎంతో ఇన్స్పిరేషన్ పొందుకోవాలి. కారణం ఏంటి అంటే, దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, జ్ఞానం ఇచ్చినప్పుడు, తలాంతులు ఇచ్చినప్పుడు దేవుని కొరకు వాడబడకుండా మన స్వంత పనుల్లో మన స్వంత ఇష్టాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అన్న వృద్ధాప్యంలో సహా దేవుని సన్నిధిలో ఎడతెగక ఉంటూ ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేసే శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉన్న అన్నాకు దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని కల్పించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. బాలుడైన యేసును ఎప్పుడైతే మరియమ్మ యోసేపులు దేవాలయంలోకి తీసుకొని వచ్చారో, ఎడతెగక దేవాలయంలో ఉన్న అనుభవాలతో అన్న ఉంది కాబట్టి యేసు ప్రభుని తీసుకొని రాగానే ఆ రక్షకుని మెస్సియను కళ్ళారా చూసే ఆ మహాభాగ్యాన్ని ఈమె పొందుకుందండి. ఆమె జీవితము నిజంగా ధన్యమైంది. ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాలు రక్షకుని ఆగమనం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ స్త్రీకు ఆ మెస్సియాను చూచి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజమే, ఎడతెగక నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. శ్రేష్టమైన అనుభవాలతో నీ జీవితాన్ని నింపుతాడు. అన్న జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటి అంటే, దేవుడు నీకేమి ఇవ్వలేదో దాన్ని బట్టి చింతించడం, దేవుని నిందించడం, దుఃఖపడడం మానివే. స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లం, స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద బ్లెస్సింగ్. నీ సమస్యల వైపు చూడకు, ఏసై వైపు చూడు. ఏసై నీకేమిచ్చాడో చూడు. ఏసై నీకు ఇచ్చిన తలాంతులతో, ఏసై నీకు ఇచ్చిన సమయంతో, ఏసై నీకు బహుమానంగా ఇచ్చిన ఈ జీవితంతో ఏసై కొరకు నేను ఏమి చేయగలను అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ జీవితము నిజంగా అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా మారుతుంది. ఈ రోజుల్లో ఎంతసేపు మనకు ఎవరి నుండి నాకు ఏ బెనిఫిట్ వస్తుందా అని ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుని నుంచి ఇంకేం పొందుకోవాలి అని ఆలోచిస్తున్నాం. మంచిదే, దేవుడు శ్రేష్ఠ ఈవుల దాత. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. నాకు లేమి లేదు అనే అనుభవంలోంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. అయితే వాటికంటే ముందు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని ఆలోచన చేయడం కంటే దేవునికి నేను ఏమి చేయగలను అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడుతుంది. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకంలోకి దిగి రావడం ద్వారా తన్ను తానే ఒక క్రిస్మస్ బహుమానంగా మన కొరకు ఇచ్చివేసుకున్నాడు. జీసస్ షోడ్ హిస్ లవ్ ఇన్ ద గ్రేటెస్ట్ వే బై కమింగ్ డౌన్ టు దిస్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బేబీ. యేసు ప్రభు తన ప్రేమను ఒక శ్రేష్టమైన విధానంలో చూపించాడండి. ఒక చిన్న బాలునిగా మనందరి రక్షణార్థమై ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఒకవేళ ఇప్పటి వరకు నీ సమస్యలను చూస్తూ, నీకు ఇంకా ఏమి లేదో, ఏ లోటుందో, ఏ కొదువుందో, ఏ కొరతుందో దాన్ని చూస్తూ నీ ఆనందాన్ని పోగొట్టుకుంటూ దేవుని కొరకు సరిగ్గా జీవిస్తూ ఉండకుండా ఉన్నట్లయితే అన్న జీవితాన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ పొందు. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ విత్ ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. ఏసయ్య నాకు ఇచ్చిన ఈ జీవితంతో ఏసయ్య కొరకు బ్రతుకుతాను, ఏసయ్య సేవ చేస్తాను, ఏసయ్య కొరకు ప్రయోజనకరంగా ఉంటాను అని ఒక తీర్మానం తీసుకో. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. యూ విల్ బీ బ్లెస్డ్ అండ్ యూ విల్ బీ అ ఛానల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ
అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ ధన్యులుగా పిలువబడాలని, ధన్యుల జాబితాలో చేర్చబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ముగ్గురు స్త్రీల జీవితాల ద్వారా అనేకమైన శ్రేష్ఠ అంశాలు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎలిజబెత్ తన జీవితంలో ఒక గొప్ప లోటు, ఒక గొప్ప వేదన, కన్నీరు ఉన్నప్పటికీ యథార్థముగా నిన్ను వెంబడించిన విధానాన్ని నువ్వు చూసి నువ్వు ప్రతిఫలం ఇచ్చావు కనుక స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే వారి జీవితంలో తీరని లోటును కలిగి ఉన్నారో, తీరని వేదనతో బాధపడుతున్నారో ప్రభా, నీ మీద నిరీక్షణ ఉంచి నీ వైపు చూస్తూ కనిపెడుతూ ప్రార్థనలో ఎడతెగక ఉండి గొప్ప జవాబులు నీ నుండి పొందుకోవడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్గా వారి జీవితంలో మీరే గొప్ప కార్యాలు చేయవలసిందిగా వేడుకుంటున్నాం. నీకు అసాధ్యమైంది ఏది లేదని ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. మరియ ఏ విధంగా అయితే నీ కృపను, నీ దయను సంపాదించుకుందో ప్రభా, మా జీవితాల్లో మేము కూడా నీ కృపకు పాత్రముగా జీవించగలుగునట్లు నీ సహాయమును మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాము. నీ మాటకు విధేయత చూపించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ స్వతంత్రించుకోవడానికి మీరు సహాయం చేయండి. అలాగే అన్న వలె నీ పరిచర్య చేస్తూ నీ కొరకు వాడబడుతూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మేము ఉండగలుగునట్లు మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ ఏ ప్రత్యేక అవసరతలతో నాయన ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారి ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా వెనుకకు జారిపోతూ దిగజారిపోతూ సమస్యల్లో కూరుకుపోయి నాకే నిరీక్షణ లేదని తలుస్తున్న వారందరినీ నూతన నిరీక్షణతో, ఉత్సాహముతో, విశ్వాసముతో మీరు నింపవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుట ద్వారా నీ మహాత్యమును మీరు కనుపరుచుకోవలసిందిగా వేడుకుంటున్నాం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆయా సమస్యలతో సతమతమవుతున్న వారందరి జీవితాల్లో మీరే నీ శాంతిని, సమాధానమును, సంతోషమును మీరు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఎంతమంది ఇంకా వారి జీవితాలలో, వారి హృదయాలలో నీకు చోటివ్వకుండా ఉంటున్నారో ప్రభా, వారి ఈ దినమే వారి జీవితాల్లోకి, వారి హృదయాల్లోకి నిన్ను ఆహ్వానించి నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకొనున్నట్లుగా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.